హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి పెహల్గామ్ టెర్రర్ దాడి ఏదైతే ఏప్రిల్ 22 జరిగి 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారో టెర్రర్ అటాక్లో, దాని సెంట్రిక్గా జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ అవన్నీ బీజేపీ చాకౌట్ చేస్తున్న స్ట్రాటజీస్ అన్నీ చూస్తూ ఉంటే, ఈ పెహల్గామ్ దాడి చుట్టూ జరుగుతున్న డెవలప్మెంట్ క్లియర్గా ఒక మెసేజ్ని అయితే పాస్ ఆన్ చేసే ప్రయత్నం చేస్తుంది. అదేంటంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సర్జికల్ స్ట్రైక్ దానికి ప్లాన్ చేసి, ఆ సర్జికల్ స్ట్రైక్ ద్వారా మళ్ళీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ని బీజేపీ తన కోర్ ఓట్ బ్యాంక్ని కన్సాలిడేట్ చేసుకునే పనిలో చాలా డీప్గా ఇన్వాల్వ్ అయ్యిందనేసి మాత్రం చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. దానికి జరుగుతున్నటువంటి రీసెంట్ డెవలప్మెంట్సే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మనం చూసుకున్నట్లయితే టెర్రర్ అటాక్ జరుగుతున్న క్రమంలో నరేంద్ర మోదీ సౌదీ అరేబియాలో ఉన్నారు. సౌదీ అరేబియా నుంచి పర్యటన ముగించుకొని అర్థవంతంగా వచ్చి ఎయిర్పోర్ట్లోనే హైయర్ అఫీషియల్స్తో ఏదో మీటింగ్ జరుపుకొని ఆ తర్వాత 1 డే గ్యాప్ ఇచ్చి బీహార్ వెళ్ళారు. ఎందుకంటే బీహారే ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఇట్ వాజ్ అన్షెడ్యూల్డ్ మీటింగ్ ఇన్ బీహార్. ఎందుకంటే బీహార్లో ఈ ఇయర్ ఎండింగ్లో గత కొద్ది నెలల్లో అక్కడ ఎన్నికల షెడ్యూల్ వచ్చి ఎన్నికలు జరిగేదానికి బీహార్ రాష్ట్రం రెడీగా ఉంది. ఈ క్రమంలో ఈ టెర్రర్ అటాక్ ద్వారా హిందూ సమాజంలో ఒక రకమైనటువంటి పోలరైజేషన్ తీసుకొచ్చి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ద్వారా హిందూ సమాజం ద్వారా ఓట్ బ్యాంక్ కన్సాలిడేట్ చేసుకొని రాజకీయ లబ్ధి పొందాలని ఒక క్లియర్ మైండ్ ఉన్నటువంటి నరేంద్ర మోదీ అండ్ బీజేపీ టెర్రర్ అటాక్ జరిగిన సౌదీ నుంచి వచ్చిన వెంటనే టెర్రర్ అటాక్ జరిగిన ప్రదేశానికి వెళ్ళి అక్కడ చనిపోయిన వాళ్ళని కుటుంబాలను కానీ, లేకపోతే అక్కడ గాయాలై ట్రీట్మెంట్ పొందుతున్న వాళ్ళని పరామర్శించే పని చేయకుండా డైరెక్ట్గా బీహార్ వెళ్ళి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, వీ విల్ ఐడెంటిఫై, వీ విల్ ట్రాక్ అండ్ వీ విల్ పనిష్ ద పర్పెట్రేటర్స్ టెర్రరిస్ట్. వాళ్ళ వెనకాల ఎవరున్నా వాళ్ళని వదిలిపెట్టము, వాళ్ళందరినీ భూమిలోకి మట్టిలో కలిసేంత వరకు మేము విశ్రమించమని చెప్పే ప్రయత్నం చేసింది నరేంద్ర మోదీ గారు. నంబర్ 1. నంబర్ 2, ఆయన చెప్పినటువంటి మాట నిన్న మన్ కీ బాత్లో మాట్లాడుతూ, పహల్గామ్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఈ ఘాతుకానికి పాల్పడిన పర్పెట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చాలా సీరియస్ యాక్షన్స్ అయితే తీసుకోబోతున్నాము, వాళ్ళని చాలా సివియర్గా పనిష్ చేయబోతున్నాం అనేసి నేను మన్ కీ బాత్లో చెప్పే ప్రయత్నం చేశారు. సో ఆయన సౌదీ అరేబియా నుంచి ఈ టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత సౌదీ అరేబియా నుంచి ఇప్పుడు వరకు వచ్చి ఆయన మీడియా ముందు వచ్చి మాట్లాడిన ప్రతి మాట వెనకాల ఒక క్లియర్గా ఒక మెసేజ్ మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. అది ఆయన ఖచ్చితంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల మీద ఒక దాడి చేసి ఒక సర్జికల్ స్ట్రైక్ అనేది ఒకటి చేసి మళ్ళీ భారతదేశంలో మరీ ముఖ్యంగా ఈ బీజేపీ హిందువుల కోసమే ఉందని నమ్మేటువంటి కొద్దిమంది ఈ బత్తాయిలు ఎవరైతే ఉన్నో వాళ్ళ మైండ్స్లో వాళ్ళకి చెవుల్లో క్యాబేజీ క్యాలీఫ్లవర్లు పెట్టి హిందూ మతంలో ఓట్ బ్యాంక్ కన్సాలిడేషన్ పాలిటిక్స్ చేసేదానికి నరేంద్ర మోదీ చాలా ప్రస్ఫుటంగా చాలా బలంగా పూనుకున్నాడని అయితే అర్థమవుతోంది. ఈ డెవలప్మెంట్స్లో భాగంగానే మనం చూసుకున్నట్లయితే నిన్న డిఫెన్స్ మినిస్టర్తో చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ మీట్ అయ్యి మిలిటరీ పరంగా బోర్డర్ దగ్గర ఎలాంటి మెజర్స్ తీసుకుంటున్నారు, అక్కడ సిచ్యువేషన్ అంటే వివరించే ప్రయత్నం చేశారు. నిన్న డిఫెన్స్ అఫీషియల్స్ రాజ్నాథ్ సింగ్ గారు మీట్ అయిన తర్వాత అక్కడ వచ్చినటువంటి అవుట్కమ్ మొత్తాన్ని తీసుకొచ్చి ఈరోజు ప్రైమ్ మినిస్టర్తో డిఫెన్స్ మినిస్టర్ మీట్ అయ్యారంటే ఖచ్చితంగా ఆర్మీని రెడీ చేస్తూ డిఫెన్స్ మినిస్టర్ ఖచ్చితంగా ఒక క్లియర్ ప్రిపేర్డ్నెస్ నరేంద్ర మోదీ గారి చేతిలో పెట్టే ప్రయత్నం అయితే జరుగుతుందని చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. అండ్ ఇక టైమ్ అండ్ అగైన్ మిలిటరీ ప్రిపేర్డ్నెస్ గురించి వస్తుందంటే ఖచ్చితంగా సర్జికల్ స్ట్రైక్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెంటల్గా ఫిక్స్ అయిందనేది మాత్రం అర్థమవుతుంది. అండ్ ఈ జరిగిన దాడి తర్వాత ప్రపంచంలో దగ్గరగా నరేంద్ర మోదీకి దగ్గరకు 10-12 మంది దేశ అధినేతలు ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేశారు. తర్వాత ఇండియా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కార్యాలయానికి దగ్గరగా వివిధ దేశాలకు సంబంధించినటువంటి 100 మంది డిప్లొమాట్స్ వచ్చి ఈ పర్టికులర్ దాడికి సంఘీభావం ప్రకటించి 2 దేశాల మధ్య యుద్ధ వాతావరణం రాకుండా సిచ్యువేషన్ మొత్తాన్ని డీఎస్కలేట్ చేయండి అని 100కు పైగా దేశాలకు సంబంధించిన డిప్లొమాట్స్ కోరడం అయితే జరిగింది. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మైండ్లో వేరే థాట్ ఉంది. ఎందుకంటే శవరాజకీయాలు చేయడం బీజేపీకి చాలా వెనతో పెట్టిన విద్య. మతపరమైన రాజకీయాలు చేయడం బీజేపీ యొక్క అది ఒక ప్రాణవాయువు లాంటిది మతపరమైన రాజకీయాలు బీజేపీకి. సో మతపరమైన రాజకీయాలు లేకపోతే హిందువుల శవాల మీద రాజకీయాలు చేసేటువంటి బీజేపీకి డీఎస్కలేట్ చేయాలా, గొడవ పెంచకుండా తగ్గించాలా, ఇలాంటి బీజేపీకి నచ్చవు. కాబట్టి బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో సర్జికల్ స్ట్రైక్తో ముందుకెళ్లాలనేసి ఒక మైండ్లో ఫిక్స్ అయింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒక మిలిటరీ యాక్షన్స్ మాత్రం చాలా బలంగా ప్లాన్ చేస్తుందనేది మాత్రం రీసెంట్ డెవలప్మెంట్ని బట్టి అర్థమవుతుంది. నరేంద్ర మోదీ గారి మాటలు అవనివ్వండి, డిఫెన్స్ అఫీషియల్స్ రాజ్నాథ్ సింగ్ గారి మీటింగ్ అవనివ్వండి, అట్ ద సేమ్ టైం డిఫెన్స్ అఫీషియల్స్ ఆయన మీటింగ్ తర్వాత నరేంద్ర మోదీ గారికి మొత్తం జరుగుతున్న డెవలప్మెంట్స్ మొత్తం డిఫెన్స్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్కి బ్రీఫ్ చేస్తున్న విధానం ఇదంతా చూసుకున్నట్లయితే చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ గెటింగ్ రెడీ ఫర్ ఏ మిలిటరీ యాక్షన్ అగెన్స్ట్ ది పర్పెట్రేటర్స్ అని చెప్పచ్చు మనం. ఎందుకంటే ఇప్పటి వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి గవర్నమెంట్
ఏజెన్సీస్ నుంచి కానీ పలానా సంస్థ ఈ టెర్రర్ అటాక్కి పాల్పడిందని ఇప్పటివరకు చెప్పే ప్రయత్నం చేయాలి. వారం రోజులు దాటిపోయినా. అంటే ఏ గ్రూప్ భారతదేశంలో పహల్గామ్లో టెర్రర్ అటాక్ చేసిందో ఈ రోజుకి ఏ గ్రూప్ చేసిందో అనేది ఇప్పటివరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్గా ఒక కమ్యూనికేషన్ లేదు. అండ్ ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్తో డిప్లొమాట్స్ వివిధ దేశాలకు సంబంధించినటువంటి డిప్లొమాట్స్ అందరూ మాట్లాడుతున్న క్రమంలో ఇండైరెక్ట్గా పాకిస్తాన్ అంటున్నారు, కానీ పాకిస్తానే డైరెక్ట్గా చేయించిందని ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ కూడా ఎవరితో ఏ డిప్లొమాట్తో ఏ దేశానికి సంబంధించిన డిప్లొమాట్తో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంకోటి మనం రీసెంట్గా జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ అన్ని చూసుకున్నట్లయితే సౌదీ అరేబియా యాజ్ వెల్ యాజ్ ఇరాన్ రెండు దేశాల మధ్య సఖ్యత కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ నేషన్స్ కూడా రెండు దేశాల మధ్య డీఎస్కలేషన్ ప్రక్రియ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ ప్రభుత్వం టెర్రరిస్టులకు అగెనిస్ట్గా టెర్రరిస్టుల మీద చేయబోయే యుద్ధానికి అమెరికన్ ప్రభుత్వం యొక్క సపోర్ట్ చాలా బలంగా ఉంటుందనేసి డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చెప్పే ప్రయత్నం చేసింది. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ యొక్క ఉద్దేశం ఏంటంటే రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కానీ ఏర్పడి టెన్షన్ ఫ్లేరప్ అయితే అది ఖచ్చితంగా అమెరికాలో ఉన్నటువంటి డిఫెన్స్ కంపెనీలకు మేలు జరిగేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే రెండు దేశాల్లో ఉన్నటువంటి మిలిటరీ యొక్క రిక్వైర్మెంట్ పెరుగుద్ది. కాబట్టి అమెరికాలో అమెరికన్ యొక్క డిఫెన్స్ ఇండస్ట్రీస్ తయారు చేసినటువంటి వెపన్స్ అన్ని పాకిస్తాన్కి ఇండియాకి అమ్ముకొని తద్వారా వాళ్ళు డబ్బు సంపాదించుకునే పనిలో అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ ఉందని చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఇంకోటి మనం చూడాల్సింది ఏంటంటే ఒక పక్క డీఎస్కలేషన్ కోసం ప్రపంచ దేశాలు యునైటెడ్ నేషన్ యాజ్ వెల్ యూరోపియన్ యూనియన్ కోరుకుంటూ ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్టులకు సానుభూతి పరులుగా ఉన్నటువంటి వాళ్ళ ఇళ్ళు కూల్చివేసే ప్రక్రియ జరుగుతూ ఉంది. ఆ ప్రక్రియలో కొంతమంది ఇన్నోసెంట్ పక్క ఇల్లు టెర్రరిస్టులు ఇళ్ళు కూల్చే క్రమంలో పక్క ఇళ్ళు కూడా డ్యామేజ్ అవుతున్న ఉదంతం జరుగుతుంది. దీనివల్ల జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో యూనియన్ టెరిటరీ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా ఆయన మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే మీరు టెర్రరిస్టులకు అగెనిస్ట్గా ఏ డెసిషన్ తీసుకున్నా జమ్మూ కాశ్మీర్ సమాజం మొత్తం అండగా ఉంటుంది. అండ్ టెర్రరిస్టులకు అగెనిస్ట్గా టెర్రర్ దాడికి అగెనిస్ట్గా జమ్మూ కాశ్మీర్ సమాజం మొత్తం బయటకు వచ్చి సాలిడారిటీ ప్రకటించింది. ఈ క్రమంలో అనామకులు లేకపోతే అమాయకులు టెర్రర్ ఆర్గనైజేషన్తో ఎలాంటి సంబంధాలు లేని వాళ్ళ ప్రాపర్టీస్ని డ్యామేజ్ చేయకుండా ఉంటే బాగుంటుంది. దీనివల్ల సమాజంలో అగైన్ కొంచెం గ్యాప్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది అనేసి మాత్రం జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఓవరాల్గా నరేంద్ర మోదీ చేస్తున్నటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో పాకిస్తాన్కి వెళ్ళి పాకిస్తాన్లో దాక్కున్నటువంటి టెర్రరిస్టుల స్థావరాలని కూలుస్తామని చెప్తున్న మాట ఏదైతే ఉందో నిజంగా నరేంద్ర మోదీ మీరు అంత శక్తివంతులే అయితే అసలు టెర్రరిస్టులు దేశంలో బోర్డర్ దాటి వచ్చేదానికి ఎలా సహకరించింది మీ మిలిటరీ, మీ ఇంటెలిజెన్స్ ఎక్కడ ఫెయిల్ అయిపోయింది? వేరే దేశాలకు వెళ్ళి వాళ్ళ స్థావరాల మీద దాడి చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి మీ ప్రభుత్వానికి అసలు వాళ్ళు దేశంలో వచ్చి దేశ ప్రజల మీద దాడి చేస్తున్నటువంటి కళ్ళ గంతలు కత్తుకొని మీరు కూర్చున్నారా? లేకపోతే వచ్చి దాడి చేసిన తర్వాత మనం వెళ్ళి దాడి చేసిన తర్వాత శవాల మీద శవరాజకీయాలు చేద్దాం అనుకున్నారా? మీరు వాళ్ళు విదేశాల నుంచి వచ్చి దేశంలో దాడి చేసి వెళ్ళిపోయేంత వరకు ఏం చేస్తుంది మీ ఇంటెలిజెన్స్, ఏం చేస్తుంది మీ మిలిటరీ, ఏం చేస్తుంది మీ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్? సో మీరు ఇప్పుడు వెళ్ళి సర్జికల్ దాడి చేస్తాను అనేసి చేసేదానికి మీరు రెడీ అవుతున్నారంటే దీని వెనకాల మీరు ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయాలని దాడి జరిగేంత వరకు ఆగారా? మీరు వేరే దేశాలకు వెళ్ళి సర్జికల్ స్ట్రైక్ చేసేంత శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు వాళ్ళు అసలు దేశంలో వచ్చి దేశ ప్రజల ప్రాణాలు తీయకుండా కాపాడే పని చేయొచ్చు కదా. ఆ పని చేయకుండా ప్రాణాలు పోయిన తర్వాత మీరు వెళ్ళి అక్కడ దాడి చేసి ఏ రకమైన పొలిటికల్ గెయిన్ పొందాలనుకుంటున్నారు మీరు? ఇక్కడ మీకు కంప్లీట్గా ఒక రకమైన ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ తప్ప ఇక్కడ ఇంకోటి ఏమన్నా కనిపిస్తుందా మీ మాటల్లో మీ చేతల్లో? అండ్ ఈ దాడి జరిగిన తర్వాత నుంచి మీ నోట్లో నుంచి వచ్చిన ప్రతి మాటలో ఒక ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, ఒక సమాజంలో ఒక క్లియర్ కట్ రిలీజియస్ డివిజనే కనిపిస్తుంది తప్ప ఎక్కడన్నా జరిగిన దానికి పశ్చాత్తాపం మీ చర్యల్లో కనిపిస్తుందంటే లేదు. పశ్చాత్తాపం అంటే మీరు ఖచ్చితంగా ఎక్కడైతే దాడి జరిగిందో అక్కడికి వెళ్ళి క్షతగాత్రుల్ని పరామర్శించాల్సింది, వాళ్ళ కుటుంబాలని పరామర్శించాల్సింది. ఆ పని చేయలేదు కదా. ఆ పని చేయకుండా మీరు బీహార్ ఎన్నికల ర్యాలీలో మాట్లాడారంటే దీని అర్థం ఏంటి? ఈ పహల్గామ్ దాడిని మీరు ఖచ్చితంగా రాజకీయ స్వార్థానికి, ఓట్ బ్యాంక్ స్వార్థానికి, హిందూ సమాజాన్ని మరొక్కసారి మీరు రాజకీయ స్వార్థానికి ఫూల్స్ని చేసి వాడుకునే పనే చేస్తున్నారు తప్ప మీరు ఇక్కడ
మీరు సమాజానికి మేలు చేసే పని చేయట్లేదు. ఈ సర్జికల్ స్ట్రైక్ కూడా మీరు ఖచ్చితంగా రాబోయే బీహార్, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసుకుంటున్నారు అనేది మాత్రం చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతా ఉంది. థ్యాంక్ యూ.